ఓటింగ్ శాతం ప్రశాంతంగా జరుగుతుంది. అదేవిధంగా ఎంఈపీ కాలనీ 18వ వార్డులో ఈరోజు సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు, అదేవిధంగా తనయుడు సినిమా హీరో ఉపేంద్ర కూడా ఈరోజు ఓటు హక్కును వినియోగించుకొని ఓటు ఎందుకు వెయ్యాలి, ఓటు వేయడం వల్ల మనం ఏంటన్నది వాళ్ళు మీడియాతో మాట్లాడడం జరిగింది. మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే. రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అభివృద్ధి చెందాలంటే గొప్ప నాయకుల వల్లే సాధ్యం. అలాంటి గొప్ప నాయకులు ఎన్నుకునే రోజు ప్రజల చేతిలోకి ఈరోజు అంటే మన ద్వారా ఓటు వేసి రేపొద్దు ప్రశ్నించాలన్నా ఏం చేయాలన్నా సరే ఈరోజు మనం ఓటు వేస్తేనే ప్రశ్నించగలం, అభివృద్ధిని పొందగలం. సో గొప్ప నాయకులు ఎన్నుకునే రోజు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి, ముఖ్యంగా యువత ఏదైతే వాళ్ళు అభివృద్ధి చెందాలనుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి యువత కూడా బాగా ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించాలని మనసుగా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. మరి దేశ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ, విశాఖపట్నం వాసులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే ఈ ఓటు ద్వారానే ఏది సాధించాలన్నా మనం సాధించగలుగుతాం. మంచిని నిలబెట్టాలన్నా ఓటు అనేది ఆ ఓటుతో మనం సమాధానం చెప్పాలి. మరి ఈరోజు ఈ భారతదేశంలో ఏదైతే న్యాయం ఉందో న్యాయానికి ఓటు వేయండి, అన్యాయానికి వేయొద్దు. ఎవరు ఏంటనేది మనకి నిర్దిష్టంగా తెలుసు కాబట్టి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి. మంచి వ్యక్తుల్ని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ బాగుంటుంది. మరి ఈ రాష్ట్రంలో ఏదైతే మనకు అన్ని పరిస్థితులు తెలుసు కాబట్టి ఆలోచించి మరొకసారి మీరు ఓటు వేయండి. ఎంత టైం అయినా పర్వాలేదు, ఈరోజు మాత్రం ఓటును వినియోగించుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి 90% అబవ్ ఓటింగ్ అనేది రావాలనేది నా ఆకాంక్ష. ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్కి మనం ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఆ ఓటు అనేది వేయకపోతే కొన్ని ప్రశ్నలకు మనం ఆన్సర్ అనేది వెతకడం కూడా కష్టం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఓటుతోనే మన యొక్క మనుగడ ఉంది కాబట్టి ఓటు వేయని వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏ యొక్క ఫలాలు కూడా అందుకునే అర్హత లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఓటు వేసిన తర్వాతే నేను ఇంకో మంచికి ఓటు వేసాను, నాకు ఎందుకు మంచి జరగట్లేదని అడిగితే దానికి ఒక అర్థం ఉంటుందని నా యొక్క ఆలోచన.